ప్రభు ఏమన్నాడు? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. నౌ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అన్నాడు. కనుక మన జీవితాలలో మనం ఏదైనా వాయిదా వేయవచ్చు. నీ ఎగ్జామ్స్ ఇవాళ రాయలేకపోతే మళ్ళీ వ్రాయవచ్చు. నీ పెళ్ళి ఈరోజు కాకపోతే మరొక డేట్ వివాహం చేసుకోవచ్చు. నీ ఉద్యోగానికి ఈరోజు జాయిన్ కాకపోతే మరొక డేట్ తీసుకొని జాయిన్ కావచ్చు. బట్ విత్ రిగార్డ్ టు యువర్ సాల్వేషన్, నీ రక్షణ విషయమై ఏమాత్రం వాయిదా వేయడానికి లేదు. అందుకే ప్రభు అన్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నౌ ఈస్ ద టైమ్ ఆఫ్ సాల్వేషన్. కనుక ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తమ ప్రభునిగా రక్షకునిగా ఎరుగకుండా నీ జీవితంలో అనేక పర్యాయాలు ఈ సువర్తమానాన్ని విన్నప్పటికీ వాయిదా వేసుకుంటూ నాకింకా ఐఎమ్ ఓన్లీ 16, ఐ హ్యావ్ లాంగ్ వే, 60 సంవత్సరాలు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, we don't know what will happen the next moment. ఇంకొక క్షణంలో మనం గేటు దాటితే మనకేం జరుగుతుందో మనకు తెలియదు. Do we know what is going to happen the next moment? తెలుసా సుమలతక్క? We came here in the safety and protection of the Lord. Do you have guarantee that you will go back to your house in the safety and protection? వెళ్ళగలమా? ప్రియమైన సహోదరి సహోదరుడా, there is no guarantee. We don't know what's going to happen the next moment. అందుకే ప్రభు అన్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన రక్షణ విషయమై మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేనే లేదు. ఎందుకు అంటే ఈ మాటలో దేర్ ఈజ్ అన్ అర్జెన్సీ, ఇజంట్ ఇట్? ఈ 2వ వచనంలో ఏముందండి? అత్యవసర పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాత్రి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మీకు చెబుతాను. చూడండి, 2019లో మా బాబు MBA చదువుతూ ఉండేవాడు. ప్రభు మాకు ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చినాడు. ఆయన పేరు నోవా మోసెస్. ఆయన 6'3" ఉంటాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ నిలబడితే అది తగులుద్ది. ఆయనకు ఒక స్నేహితుడు రాహుల్ అనేవాడు కూడా ఉండేవాడు. ఆయనతో పాటు చదువుకునేవాడు. ఆయన మేనత్త గారు మామగారికి 2 కుమారులు ఉండేవారు. దే ఆర్ నర్డ్స్. మొదటి కుమారుడు IIT చెన్నైలో, ది నంబర్ 1 IIT ఇన్ ఇండియా ఏదో తెలుసా? చెన్నై క్యాంపస్, IIT చెన్నై. అక్కడ ఆయన ఎంటెక్ చేశాడు. ఆయన్ను ఇన్ఫోసిస్ వారు అంటే విదౌట్ ఎనీ ఇంటర్వ్యూ, బికాస్ హీ ఇన్వెంటెడ్ మెనీ థింగ్స్ డ్యూరింగ్ హిస్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎంటెక్. ఆయన చాలా కొత్త సిద్ధాంతాలు కనుగొన్నాడు. ఇన్ఫోసిస్ వాళ్ళు పికప్ చేసినారు. ఆయనకు అప్పుడే 2019లోనే యాజ్ ఎ ఫ్రెషర్, డూ యు నో వాట్ వాజ్ హిస్ సాలరీ ప్యాకేజ్? 40 lakhs. అంతేకాదు, ఆయనకు బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ బెంగళూరు క్యాంపస్ IIMB అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఆయన MBA చేశాడు. ఆయనను కూడా ఫైనల్ ఇయర్లో, అంటే టు కట్ షార్ట్ ద స్టోరీ, ఐఎమ్ గోయింగ్ లిటిల్ ఫాస్ట్, ప్లీజ్ లిసన్ టు మీ అటెంటివ్లీ. ఏం జరిగిందో తెలుసా? ఆయన క్యాంపస్ సెలక్షన్స్లోనే ఆయనను ఒక మల్టీనేషనల్ కంపెనీ హైర్ చేసింది. ఆయన శాలరీ కూడా 40 lakhs. చూడండి, ఒకరోజు ఆ పెద్ద అన్న ఇక 6 నెలలు కూడా కాలేదు ఆయన శాలరీ తీసుకొని, ఒకరోజు అన్నాడు, మమ్మీ నాకు తలనొప్పి వస్తుంది అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఐశ్వర్యవంతులు. వాళ్ళకు చర్చ్ స్ట్రీట్లో ప్రాపర్టీస్ ఉంటాయి. వాళ్ళ అమ్మ వెంటనే
వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ను కాంటాక్ట్ చేసింది. ఫ్యామిలీ డాక్టర్ అన్ని టెస్టులు చేశాడు, ఎంఆర్ఐ కూడా చేయించాడు. దెన్ దే ఫౌండ్ దేర్ ఈజ్ అన్ యాబ్సిస్, ట్యూమర్ ఇన్ ద బ్రెయిన్. ఏముంది? తలలో ట్యూమర్ ఉంది అన్నారు. దాన్ని వెంటనే బయాప్సిస్ చేయించారు. అది 4th స్టేజ్ అని తేలింది. యంగ్ బాయ్, ఆయనకు పెద్ద పెద్ద ప్రపోజల్స్ ఈ ఇండియాలోని అనేకుల నుండి వస్తూ ఉన్నాయి. ఇంకా పెళ్లి కూడా కాలేదు, జస్ట్ 25-26 years old. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దేవర్ ఇన్ బిగ్ షాక్. అరే, ఈయనకు ఏ విధంగానైనా ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలి, వెదర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అని సిద్ధపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఈవెన్ దేర్ కంపెనీ కేమ్ ఫార్వర్డ్, వాట్ ఎవర్ ద ఎక్స్పెన్స్ we will bear it. కానీ ఇలా ప్లాన్ చేస్తూ ఉండగా సడన్లీ దిస్ బాయ్ డైడ్, చనిపోయాడు. ఆ తల్లిదండ్రుల యొక్క షాక్, అటు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక వాళ్ళ యొక్క ఆశలన్నీ ఎవరి మీద ఉంటాయి? ఎవరి మీద ఉంటాయండి? రెండవ కుమారుడు. వాళ్ళకు సూపర్ బైక్ కూడా ఉంది. ఈ బాబుకు వాళ్ళ కంపెనీ వాళ్ళు నంది హిల్స్, అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ కు ఆన్ ద రైట్ సైడ్ యూ విల్ ఫైండ్ నంది హిల్స్ అని ఉంటుంది. అక్కడ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. మొదటి సన్ చనిపోయి ఇంకా 6 months కాలేదు. ఆయన బిట్వీన్ మే ఆర్ జూన్ చనిపోయాడు. డిసెంబర్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ బాబు కాన్ఫరెన్స్కి వెళ్ళి ఈవినింగ్ అట్ అబౌట్ 5 o'clock హీ వాజ్ రిటర్నింగ్ హోమ్. ఆయన సూపర్ బైక్లో వస్తున్నాడు, చాలా మెల్లగా వస్తున్నాడు. రైట్ సైడ్లో టీ షాప్ చూశాడు. ఆయనకు టీ తాగాలనిపించింది. హెల్మెట్ తీసి ఆ పెట్రోల్ ట్యాంక్ పై పెట్టి హీ వాజ్ అబౌట్ టు నెగోషియేట్. రైట్ సైడ్కు అట్లా యూ టర్న్ నెగోషియేట్ చేయబోతున్నాడు. అలాంటి క్షణంలో వెనక నుండి ఏ స్పీడింగ్ కార్ ran over him. వెనక నుండి స్పీడ్గా వచ్చింది. కొట్టగానే ఆ అబ్బాయి యొక్క తల నేరుగా డివైడర్కు కొట్టుకొని తల పగిలిపోయింది. స్పాట్లో చనిపోయాడు. 2019 విదిన్ ఎ గ్యాప్ ఆఫ్ 6 months జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మొదటి సన్ యొక్క షాక్ నుండి ఇంకా తల్లిదండ్రులు బయటపడలేదు. ఇక రెండవ కుమారుడు చనిపోతే వాళ్ళు భయంకరమైన షాక్కు గురి అయ్యారు. ఈ సంగతి పేపర్లో వచ్చింది. నా సన్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత పేపర్ తీసి, డాడీ డూ యు సీ దిస్ అన్నాడు. ఏంటి నాన్న అన్న. డాడీ, ఐ నో దిస్ బాయ్స్, దే ఆర్ మై ఫ్రెండ్స్ రిలేటివ్స్. ఐ వాజ్ షాక్డ్ టు రీడ్. తరువాత 2021లో, అంటే ఈ కోవిడ్ టైంలో ఈ రాహుల్ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి పిలిచారు. అది వీ వర్ ప్రేయింగ్ అబౌట్ దోస్ పేరెంట్స్ హూ వర్ ఇన్ డీప్ సారో అండ్ షాక్. అప్పుడు 2021లో ఆయన పెళ్లి సందర్భంలో నేను ఆయన అడిగాను, రాహుల్, మీ అత్త మామలు వచ్చారా, ఐ వాంటెడ్ టు టాక్ టు దెమ్ అంటే ఏమన్నాడు తెలుసా? అంకుల్, వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయారు. దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు దెమ్. వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు. అంకుల్, దే డోంట్ నో వాట్ దే హ్యావ్, వాట్ దే డు నాట్ హ్యావ్. ఐశ్వర్యవంతులు, గొప్ప చదువులు చదువుకున్న కుమారులు వాళ్ళు కోల్పోయారు. పిచ్చివాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో వాళ్ళకి తెలియదు. ఈ రోజుటి వరకు వాళ్ళ బంధువులు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళను హాస్పిటల్స్కు తీసుకెళ్తున్నారు అంకుల్ అన్నాడు. ఐ రియలీ, మై హార్ట్ బ్రోక్ అట్ ద టైమ్. ఐ షేర్డ్ దిస్ విత్ మై వైఫ్. నేను నా భార్య వెళ్ళాము రాహుల్ పెళ్లికి. మేమిద్దరం కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అయ్యో, ఆ తల్లిదండ్రులు అలా అయిపోయారా? దట్స్ వై ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు.
మన యొక్క ఎడ్యుకేషన్ విల్ నాట్ గ్యారంటీ ద సాల్వేషన్. మన యొక్క బిగ్ సాలరీ ప్యాకేజెస్ విల్ నాట్ గ్యారంటీ సాల్వేషన్. అంతేకాదు, నీవు క్రైస్తవ మత భక్తిలో ఉన్నావేమో, యు మే బి రెగ్యులర్ టు ద చర్చ్, యు మే బి ప్రేయింగ్, యు మే బి వర్షిపింగ్, యు మస్ట్ బి డూయింగ్ ఆల్ ద రిలీజియస్ యాక్టివిటీ. దట్ విల్ నాట్ గ్యారంటీ ద సాల్వేషన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మతభక్తి నీకు రక్షణనివ్వదు, నీ మతభక్తి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు గాని, బట్ ది అర్జెన్సీ ఈజ్ టునైట్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకై 2023 సంవత్సరాల క్రితం ఆయన బెత్లెహేములో ఆయన నరుడుగా జన్మించాడు. ఆయన ఆ యెరూషలేము పట్టణం యొక్క శివార్లలో నీ పాప విమోచనార్థమై ఆయన బలియాగమయ్యాడు. ఆయన చిందించిన అమూల్య రక్తధారలలోనే నీకు పాప క్షమాపణ, విమోచన, గొప్ప రక్షణ ఆయన అనుగ్రహిస్తాడు. ఆల్ యూ హ్యావ్ టు సే ఈస్, ప్రభువా, ఐ యామ్ ఎ సిన్నర్, హ్యావ్ మెర్సీ అపాన్ మీ అంటే చాలు. ఈ రాత్రి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని, ప్రభువా, నా పాపాలను మీ అమూల్య రక్తముతో కడిగి నన్ను క్షమించి నా హృదయములోనికి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో అనే ఆ యథార్థమైన దట్ సిన్సియర్ ప్రేయర్ షల్ బ్రింగ్ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఆ ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ హృదయములోనికి వస్తాడు. వాట్ ఈస్ ద ప్రూఫ్? హీ గివ్స్ యూ ద పీస్, హీ విల్ గివ్ యూ ద జాయ్. దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ జీసస్ ఎంటర్డ్ ఇంటు యువర్ లైఫ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీవు ఈ స్థలము నుండి ఈ తీర్మానము చేయకుండా వెళ్ళవద్దు. ఈ యొక్క పిఏ సిస్టమ్ ద్వారా ఎవరు వింటున్నా, దిస్ ఈజ్ ఓన్లీ ద హోప్ టు గో టు హెవెన్, దేర్ ఈజ్ నో అదర్ వే. ఇంకొక మార్గం లేదు. ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఈ రాత్రి నీ ప్రభునిగా, నీ రక్షకునిగా అంగీకరించు. దట్స్ గోయింగ్ టు బి, అదే నీ జీవితంలో కలుగజేసే గొప్ప మార్పు. పరలోకానికి నిన్ను పౌరునిగా చేయునదే ఆ రక్షణ. కనుక ఆ నిశ్చయాన్ని మనం చేయాలి. దేర్ఫోర్ దేర్ ఈజ్ అర్జెన్సీ, అత్యవసర పరిస్థితి ఉంది.